ఈరోజు జనహిత మార్నింగ్ వాక్ విత్ ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలను నేరుగా కలుసుకోవడం, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సమస్యలను కూడా తెలుసుకొని అవి పరిష్కరించడానికి నేను నాతో పాటుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు భీమనపల్లి గ్రామంలో గూడపల్లి మండలానికి సంబంధించినటువంటి భీమనపల్లి గ్రామంలో ఈరోజు మార్నింగ్ వాక్ కార్యక్రమం, అదేవిధంగా రాయనపాలెంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే అధికారులు ఎక్కడికి పరిష్కరించడానికి అక్కడికక్కడే ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అవసరం ఉన్న మేరకు అక్కడ పరిష్కరించబడే ఎమ్మటే పరిష్కరిస్తున్నాం. మిగిలిపోయిన సమస్యలు ఉంటే తప్పకుండా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారి దృష్టికి, మిగతా ప్రభుత్వ దృష్టికి పోయి పరిష్కరించేటువంటి బాధ్యత తీసుకొని ఈరోజు గ్రామంలో పర్యటిస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మంజూరు చేశారు. అవన్నీ కూడా ప్రజలు తీసుకెళ్లిన భాగం ఉండాలని ఈ జనహిత మార్నింగ్ వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ప్రజలను ప్రభుత్వానికి దగ్గరగా చేర్చేటువంటి కార్యక్రమం, ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే మాకెవరు వచ్చి గ్రామాల్లో వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించక, సమయం దొరకక రకరకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా నేనే నేరుగా వాళ్ళ గ్రామాల్లో వెళ్ళి గ్రామం మొత్తం కూడా పర్యటిస్తూ ఆయా ఉన్నటువంటి గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని నేరుగా ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగానే ఇవాళ భీమనపల్లి, రాయనపాలెం 2 గ్రామాలలో పర్యటించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భీమనపల్లి గ్రామానికి సంబంధించి 21 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఇచ్చినాం. 21 ఇందిరమ్మ ఇండ్లకు ఈరోజు ముగ్గు వేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా త్వరతగిన అందరూ కూడా బెనిఫిషియర్లు అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాయనపాలెంలో వాస్తవంగా ఎందుకంటే ఈ L1లో కొంత లేకపోవడం వల్ల ఒకటే ఇల్లు ఇచ్చిన, మిగతా వాళ్ళు కూడా 2-3 ఇంకా లేనట్టు అస్సలు గుడిసెలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వెంటనే మంజూరు ఇవ్వడానికి ఇప్పటికే MDO గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామాలన్నీ కూడా గతంలో నేను శాసనసభ్యులు కూడా వాస్తవంగా నేను 2009లో వచ్చినాడు, రాయనపాలెం వచ్చినాడు, పొలాలకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాను. ఆ రోజు మంజూరు చేసినట్టు రోడ్లు ఇప్పుడు మళ్ళీ కూడా చాలా రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయింది. 10 సంవత్సరాల్లో వాటికి మెయింటెనెన్స్ లేదు, కనీసం రెన్యువల్స్ లేవు, అనేకమైన కార్యక్రమాలు అటువంటి ఉన్నాయి. కాబట్టి ఆ దృష్టి నుంచి ఏ విధంగానే ఇవన్నీ పూర్తి చేయాలని ఆలోచనలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మా జిల్లా మంత్రులు, మిగతా మా ఎంపీ గారి సహకారం, అందరి సహకారం తీసుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకున్నాం. గత ప్రభుత్వం పేదవాళ్ళకి సంబంధించి 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినారే తప్ప ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఒక్క సింగిల్ డబుల్ బెడ్రూమ్ కూడా కట్టేయాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము, మా ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే మంజూరు ఇచ్చినాం. 3500 ఇండ్లు ఈ సంవత్సరం కట్టిస్తాం. అట్లా సుమారుగా 15 నుంచి 20,000 ఇండ్లు దేవరకొండ నియోజకవర్గం కట్టించబోతున్నాం. అందుకనే గతంలో ఇచ్చినటువంటి వాగ్దానం హామీలు ఏవి కూడా నిలబెట్టుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ హామీ నిలబెట్టుకోలే ఆ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా గ్రామాన ఇవాళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరుగుతాయి. కొన్ని గ్రామాలు ఉదాహరణకు మా పక్కన ఉన్న కేజీలు తండకపోతే ఆ తండలో మొత్తం కూడా గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. త్వరలోనే అక్కడ గృహప్రవేశాలు కూడా చేయబోతున్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు కట్టడం అనేది ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి మరి పేదవాడికి వల్ల ఇందిరమ్మ ఇండ్లు ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేపడుతుంది. ఇది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజలకు వాళ్ళ అవసరాలకు, పేదలకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు ఈ పర్యటనలు కూడా ముందుకు